వైకుంఠ ఏకాదశి సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తజనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయంటున్న వేద పండితులతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఆలయాలన్నీ కూడా కొత్త శోభను సంతరించుకున్నాయి. వేకువజాము నుండే స్వామివారి ఆలయాల్లో నుంచి ఉత్తర ద్వార దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ప్రధానంగా నరసింహస్వామి ఉద్భవించినటువంటి వైష్ణవ క్షేత్రం అహోబిలం, అలాగే ఉరుకుంద ఈరన్న, పెరవలి రంగనాథ స్వామి ఆలయాలన్నీ కూడా భక్తజనంతో కిటకిటలాడుతుంటాయి. అటు అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగం కలగలిసినటువంటి శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో ఉత్తర ద్వారం అని శివాజీ గోపురం అంటారు. ఈ గోపురం నుంచి కూడా భక్తులందరినీ కూడా స్వామివారి దర్శనానికి ఆలయ అధికారులు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రస్తుతం మనం స్వయంభూగా వెలిసినటువంటి మహానందీశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ కూడా ఉత్తర ద్వారంలో స్వామి ఉత్సవ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించి ఇక్కడి నుంచి భక్తులందరూ కూడా దర్శించుకొని లోపలికి వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా చూడొచ్చు. ఇంకా ఎవరైనా కూడా ఈ రోజు తిరుపతి అంటే వైకుంఠ ఏకాదశి అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఎక్కువగా మక్కువ చూపుతారు. మరి శివాలయాల్లో విష్ణుమూర్తిని దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాన్ ఉన్నారు. స్వామి చెప్పండి, చాలా వరకు కూడా వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి అంటే కూడా ఎక్కువ మంది వైష్ణవ క్షేత్రాలకు వెళ్తుంటారు. కానీ శివాలయాల్లో కూడా ఈ రోజు మీరు ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించడం జరిగింది. అంటే ఏంటి విశ్వన్నమో మహానందేశ్వరాయ. మనకి ఈ రోజు వైకుంఠ ఏకాదశి అనేటువంటి ఒక మహాపర్వదినం అనేటువంటిది ఈ రోజు రావడం జరిగింది. ప్రధానంగా మనకి వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా మహావిష్ణువు ఈ రోజు ముక్కోటి దేవతలతో కలిసి ఈ యొక్క ఉత్తర ద్వారంలో వేంచేసి ఉంటారు అని చెప్పేసి మనకి పూర్వం నుంచి కూడా మనకి సదాచారంగా వస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ఉత్తర ద్వారంలో స్వామి వేయించేయడం అనేటువంటిది మనకి ఆనవాయితీగా వస్తున్నటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా చేస్తున్నాము. అయినా ఇది ఒక శైవ క్షేత్రంగా ఉండడం అనేటువంటిది, ఇందులో రామాలయం కూడా ఉండడం అనేటువంటిది ఒక మహానంది క్షేత్రంలో విశేషం. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అని మనకి శాస్త్రం చెప్తుంది. ఈశ్వరుని ఆరాధిస్తే మహావిష్ణువుకి సంతోషం, మహావిష్ణువుని ఆరాధిస్తే ఈశ్వరుడికి సంతోషం చెప్తారు. కాబట్టి అటువంటి శివకేశవులకి భేదం లేనటువంటి ఒక ఉత్తమమైనటువంటి క్షేత్రంగా ఉన్నటువంటి మహానంది క్షేత్రంలో మనకి రాముల వారు కోదండ రాముల వారుగా ఇక్కడ వెలసి ఉండడం అనేటువంటిది విశేషం. కాబట్టి అటువంటి కోదండ రామస్వామికి ప్రత్యేకంగా మనం ఇక్కడ చూస్తున్నాం. సీతారామచంద్ర స్వామిగా అంటే వామాంక స్థిత జానకి అని అంటారు. అంటే స్వామివారి ఎడమ వైపు అమ్మవారు కూర్చొని ఉన్నటువంటి రూపంలో విశేషంగా ఆ యొక్క సీతారామచంద్ర స్వామి వారిని అలంకరించి తెల్లవారుజామునే ఈ ఆలయంలో ఉత్సవంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర ద్వారంలో స్వామివారిని వేంచేయింపజేయడం అనేటువంటిది చాలా విశేషం. ఇటువంటి రెండు క్షేత్రాలు కలిసినటువంటి దర్శనం అనేటువంటిది ద్విగుణీకృతమైనటువంటి శుభాలని మనకి కలగజేసేటువంటిదిగా ఈ యొక్క మహానంది క్షేత్రంలో ఈ ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది మనకి మహాపుణ్యాన్ని కలగజేస్తుంది. అంటే మనకి ఈ రోజున మనకి సాధారణంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, తొలి ఏకాదశి అంటాము. ఆ రోజున శయనంలోకి వెళ్ళేటువంటి మహావిష్ణువు ఈ రోజున ఉత్థాన ఏకాదశి అనేటువంటి ఈ రోజున స్వామివారు మేల్కొనడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనకి దక్షిణాయనమంతా కూడా దేవతలకి రాత్రి కాలంగా, ఉత్తరాయణం పగటి కాలంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ యొక్క పగటి కాలం మనకి ఇంకా 2-3 రోజుల్లో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రారంభానికి ముందుగా వచ్చేటువంటి ఈ యొక్క ధనుర్మాస ప్రయుక్త ఏకాదశి రోజున ఈ యొక్క మహావిష్ణువుని ముక్కోటి దేవతలు కూడా సేవించడం అనేటువంటిది విశేషం. అందులో ప్రధానంగా ఏమిటి అంటే మనకి ఉండేటువంటి ఈ యొక్క సప్తలోకాలలో వైకుంఠ లోకం అనేటువంటిది ఉత్తర భాగంలో ఉంటుంది. మన భూమండలం మొత్తంలోకి మనం చూసుకుంటే గనక ఉత్తరం వైపున ఉండేటువంటి దాన్ని వైకుంఠం అంటారు. అటువంటి వైకుంఠంలో మహావిష్ణువుని ఈ రోజు ముక్కోటి దేవతలు దర్శిస్తారు. కాబట్టి ఈ రోజున మనం ఎట్లాగైతే ఆ యొక్క మహావిష్ణు స్వరూపంగా ఉండేటువంటి దేవతల్ని ఉత్తర ద్వారం వైపు ఉంచి మనం దర్శనం చేసుకుంటే గనక ముక్కోటి దేవతల్ని ఆరాధించినటువంటి ఫలం మనకి లభ్యమయ్యి ప్రధానంగా మనకి సకల విధమైనటువంటి మోక్షాన్ని కూడా కలిగించేటువంటి విశేష దర్శనం అనేటువంటిది ఈ రోజున మనం చేసుకునేటువంటి ఉత్తర ద్వార దర్శనం. చెప్పండి స్వామి, మామూలుగా ప్రతి సంవత్సరం కూడా ఒక్కో అలంకరణలో స్వామివారిని ఉత్తర భాగాన ప్రతిష్ఠింపజేస్తారు. సో ఈసారి ఎటువంటి అలంకరణ చేస్తారు? అంటే మనకి సాధారణంగా మహావిష్ణువు అంటే మనకి గుర్తుకొచ్చేది దశావతారాల్లో మహావిష్ణువు కొలువు తీరుతారు. కాబట్టి అన్ని అవతారాల్లో మనం స్వామిని సేవిస్తే కనుక సంపూర్ణ ఫలం అనేటువంటిది మనకి లభ్యమవుతుంది. ఆ రకంగా ఈ రోజున స్వామివారు అట్లాగే సీతా రామచంద్ర స్వామిగా తన యొక్క తొడ మీద, ఎడమ తొడ మీద అమ్మవారిని కూర్చోబెట్టుకొని సీతారామచంద్ర స్వామిగా ఈ రోజున స్వామివారి అలంకారంలో కొలువు తీరడం అనేటువంటిది విశేషం.
ధన్యవాదాలు స్వామి. సో మొత్తానికి మాత్రం వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయాల కిల్లాగా ఉన్నటువంటి కర్నూలు జిల్లా సరికొత్త శోభను సంతరించుకుంది. ఆధ్యాత్మిక శోభతో అలరారుతోందని మాత్రం చెప్పుకోక తప్పదు. వేకువజాము నుండి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వచ్చి తమ ఇష్ట దైవాలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు రాత్రి నుంచి కూడా ప్రతి ఆలయం కూడా విద్యుత్ దీపాలతో కొత్త శోభను సంతరించుకున్నాయి. ఇటు మహానందిలో మాత్రము శివునికి ప్రధానమైనటువంటి ఈ క్షేత్రంలో అలాగే రాముల వారిని కూడా ప్రతిష్ఠించి పూజించడం జరుగుతున్నటువంటి నేపథ్యంలో శివకేశవులకు భేదం లేదు అనే చెప్పేదానికి పరమార్థంగా ఈ క్షేత్రం ఉంటుంది. కాబట్టి ఈ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుంటే విశేష ఫలితం కలుగుతుందని చెప్పేసి కూడా వేద పండితులు సెలవిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. కెమెరామెన్ పవన్ తో హరికిషన్, హిషం టీవీ, మహానంది, నంద్యాల జిల్లా.